హలో యూట్యూబర్స్, యూట్యూబ్ వ్యూవర్స్. సో మన దగ్గరికి జ్యోత్స్న అని ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు సర్జరీ చేయించుకోవడానికి. షేప్ సర్జరీ అంటే నిర్మాణం కాదండి. షేప్ సర్జరీ అంటే అమ్మాయిలాగా షేప్ వచ్చి కనబడేటట్టు ఉంటుంది. నిర్మాణం అంటే ఓన్లీ పెన్నిస్ కట్ చేస్తాం. ఇది ఆ సర్జరీ కాదు. చాలామంది నిర్మాణం షేప్ ఒకటే అనుకుంటారు, రెండు ఒకటి కాదు. మీరు అనుకుంటున్న విజయవాడ నిర్మాణం అయితే కాదు. మీరు విజయవాడ వెళ్ళొచ్చు కదా సర్జరీకి. మన దగ్గరికి వచ్చారు, ఈ గురించి అసలు తెలుసుకుందాం. అసలు మీరు విజయవాడ నిర్మాణంకి వెళ్ళొచ్చు కదా, మీరు నిర్మాణంకి వెళ్ళకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు? విజయవాడ వాళ్ళు చేసుకున్న నిర్మాణం నేను చాలా చూసాను. అక్కడ నుంచి వాళ్ళు పెయిన్ తో రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధలు పడటం నేను చూసాను. అందుకే ఇన్ని సంవత్సరాలు కూడా నేను నిర్మాణం చేసుకోలేదు, ఆ పెయిన్ చూసి తట్టుకోలేక. కానీ మీ ఇన్స్టాగ్రామ్ యాడ్ చూసి ఒకసారి వెళ్తాను, ఒకసారి మాట్లాడతాను అని చెప్పేసి మీ దగ్గర రావడం జరిగింది. ఎన్నాళ్ళ ముందు వచ్చారు మీరు? నేను 1 year బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఒక 1 week బ్యాక్ వచ్చారు. సో మీరు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మన నిర్మాణం కూడా లేదంటే షేప్ సర్జరీ కూడా ఇలానే ఉంటుందని ఒక భయంతో వచ్చాను. సో ఈ భయంతో వచ్చిన తర్వాత మీకు సర్జరీ ఒక 1.5-2 గంటలు చేసాం కదా. సర్జరీ అయిన వెంటనే మీకు ఎలా అనిపించింది? సర్జరీ అయిన వెంటనే నాకు చాలా బాగా అనిపించింది. నన్ను తీసుకొచ్చి బెడ్ మీద వేయగానే ఆ రోజు నైట్ మంచిగా నిద్రపోయాను. మార్నింగ్ లెగిసి నాకు నేనుగానే నెమ్మదిగా నడవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నిర్మాణం చేయించుకొని విజయవాడ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు బాధపడతారు మామూలుగా బెడ్ మీద ఉండి? నాకు తెలిసి యూరిన్ బ్యాగ్ 11 రోజులు పెడతారు. ఆ 11 రోజుల వరకు వాళ్ళు నరకం చూస్తారు. కానీ నాకు అలా లేదు. నేను ఆపరేషన్ చేసిన తర్వాత రోజు నుంచే లేచి నడిచారు. మీకు యూరిన్ బ్యాగ్ ఎప్పుడు తీసేశారు? నాకు 5 రోజులు తీసారు. 5 రోజులు తీసేశారు. మీరు ఇప్పుడు నడుస్తున్నారు, హ్యాపీగా ఉన్నాను. ఓకే. మెట్లు ఎక్కగలుగుతున్నారు, దిగుతున్నారు? ఆల్రెడీ మెట్లు ఎక్కి వచ్చాను. ఓకే. ఇప్పుడు ఈవిడ ఇల్లు 3 అంతస్తుల పైన ఉంటది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, నేను నడవగలనా అని. నేను 100% మీకు ఏం హామీ ఇచ్చాను? మీరు నడవగలరు, 3 కాదు 5 ఫ్లోర్ కూడా మీరు ఎక్కగలరు అని చెప్పారు. సో నేను చెప్పిన మాట నేను నిలబెట్టుకున్నా. సో చాలా మంది విజయవాడ నిర్మాణంకి వెళ్ళి అక్కడ ఏంటో అంటే చాలా కాలం నుంచి అలవాటు పడడం వల్ల పెయిన్ చాలా ఉంటుంది, 11-12 days మీరు బాధపడతారు. సో అలాంటి దగ్గరికి కాకుండా ఒక ప్రొఫెషనల్ క్లినిక్ వచ్చి చేయించుకుంటే మీకే ఆ డిఫరెన్సెస్ కనబడతాయి. సో ఇప్పుడు మీరు 5 రోజులు చేయించుకున్న తర్వాత ఫస్ట్ డే నుంచి పోస్ట్ సర్జరీ కేర్ ఎలా ఉంది? అంటే అమలా మేడం అయినా, లేదంటే వేద అయినా, లేదా నేనైనా, లేదంటే భరణి అయినా ఎలా చూసుకున్నారు? లేదండి, చాలా బాగా చూసుకున్నారండి. ఆయా నుంచి మొదలుకొని సిస్టర్స్ వరకు అందరూ కూడా ఫ్రెండ్లీగా టైంకి మెడిసిన్ ఇవ్వడం కానీ, ఇంజెక్షన్ ఇవ్వడం కానీ అన్ని చాలా బాగా చూసుకున్నారు. సో మీరు ఓవరాల్ గా బాగుంది ఎక్స్పీరియన్స్ మీద? బాగుంది సార్. మీకు మెయిన్ నాకు ఏంటంటే నొప్పి అనిపించలేదు. ఆరోగ్యంగా వచ్చాను, ఆరోగ్యంగా సంతోషంగా వెళ్ళిపోతాను. సో ఎడిమా అంటారు, అంటే కొద్దిగా వాపు ఉంటుంది సర్జరీ అయిన తర్వాత. ఒక నెల తర్వాత మీకు కనబడతాయి రిజల్ట్స్. ఓకే. దాంతో పాటు చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారు అని అంటే సర్జరీ చేయించుకుంటే రూపురేఖలు మారిపోతాయని ఒక అపోహలో ఉంటారు. అది కాకుండా మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. ఆ మెడిసిన్స్ ఈస్ట్రోజన్ అనే మెడిసిన్స్ ఉంటాయి. అంటే మన బాడీలోని మేల్ హార్మోన్స్ తీసేసి ఫీమేల్ హార్మోన్స్ ఎక్కించుకుంటాం. ఆ హార్మోన్స్ ఎక్కించుకుంటే స్లోగా మీరు సెట్టింగ్లు తగ్గించుకొని చక్కగా హెయిర్ అది పోవడం, గడ్డాల మీసం రాకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవి ఫాలో అయితే మంచిది. మీరు నడుస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో తప్పని చెప్పట్లేదు, కానీ ఇది చేస్తే ఇది సైంటిఫిక్గా వెళ్ళినట్టు ఉంటుంది. సో ఎవరికైనా ఈ సర్జరీ కావాలి అని అనుకుంటే షేప్ సర్జరీ మా దగ్గర రావచ్చు. మేము నిర్మాణం అనే సర్జరీని చెయ్యట్లేదు. నిర్మాణం అంటే ఓన్లీ పెన్నిస్ కటింగ్. ఇప్పుడు మీరు దందాకి వెళ్ళినా సరే చూసే వాళ్ళు ఎవరైనా సరే ఏంటి ఎలా ఉంది అనకూడదు. ఒక అమ్మాయిలాగా యాజ్ ఇట్ ఈస్ షేప్ తీసుకొచ్చి పెడితే మీకు కూడా ఒక రకమైన హ్యాపీనెస్, మిగతా వాళ్ళకన్నా మీరు ఒక స్టెప్ అహెడ్ ఉంటారు. సో మీరు దందాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సర్జరీ మీరు చేయించుకుంటే అమ్మాయిలా షేప్ రావడం, చూడడానికి బాగోవడం, ఒక అమ్మాయి లాంటి ఫీలింగ్ కూడా ఇంటర్నల్ గా వస్తుంది. సో ఓవరాల్ గా మీరు హ్యాపీగా ఉన్నారు కదా. చాలా మంది సర్జరీస్ మా దగ్గరికి వస్తున్నారు. మీరు కూడా చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.